హాయ్ నమస్తే అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఒక మంచి వీడియోతో మరొకసారి మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ట్రీమ్ ప్రోటీన్ డైట్ రెసిపీస్ చూపిస్తున్నాను. అండ్ ఈ రెసిపీస్ వల్ల నేనైతే 18 kgs ఇన్ ఏ మంత్ తగ్గాను. సో నా డే 5 జర్నీ ఒకసారి చూసేద్దామా మరి. సో లెట్ స్టార్ట్. అండ్ ఎర్లీ మార్నింగ్ నేనైతే జీరా ప్లస్ బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు అంటారు కదా, సో ఆ రెండు వేసుకుని అయితే నేను హాట్ వాటర్ తాగేశాను. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, దీనివల్ల డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా, చాలామంది డైట్లో ఉన్న వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, సో అది రెక్టిఫై అవుతుంది. అండ్ గ్యాస్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా అది కూడా క్యూర్ అయిపోతుంది అన్నమాట. సో దీని తర్వాత నేను ఇది తాగేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లో ఉన్నాను. అండ్ ఈరోజు నేను ఒక ఎక్స్ట్రీమ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నానండి. అండ్ లంచ్ కూడా ప్రోటీనే. సో టుడే ఈజ్ ప్రోటీన్ డే అనమాట నాకు. సో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను. అండ్ 3 మష్రూమ్స్ నేను ఏవైతే తీసుకున్నానో అవి క్లీన్ చేసి ఇలా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. అండ్ ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం మీ టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి. తర్వాత మష్రూమ్స్ అందులో యాడ్ చేసుకోండి. తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసేయాలి. సో బ్రేక్ చేసిన తర్వాత మిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు మనం తీసుకునే ఈ బ్రేక్ఫాస్ట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అండ్ వీటి విలువలేంటో, పోషక విలువలేంటో కూడా చూసేద్దామండి. అండ్ కమింగ్ టు మష్రూమ్లో వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలా లో క్యాలరీస్ ఉంటాయి. అండ్ ఫైబర్, ప్రోటీన్ చాలా అధికంగా లభిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే హార్ట్ డిసీజెస్ వాళ్ళకి, క్యాన్సర్ వాళ్ళకి అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. అండ్ అలాగే వైటమిన్స్ ఇంకా మినరల్స్ అనేవి చాలా పుష్కలంగా లభిస్తాయి. జింక్ ఉండటం వల్ల ఇందులో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఫైబర్, కాల్షియం అండ్ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎగ్స్ గురించి చూసుకుంటే ఎగ్స్లో లేని వైటమిన్ అనేది ఉండదండి. వైటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే అన్నీ ఉంటాయి. వాటితో పాటు సెలీనియం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాగే ఎగ్స్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్స్లో కోలిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వల్ల ఇవి మన నర్వస్ సిస్టమ్కి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇన్ఫాంట్స్కి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎగ్స్ రోజు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అండ్ ఇప్పుడు ఈ రెండు కలిపితే మనం చేసుకునే ఆహారంలో అంటే మష్రూమ్ ఆమ్లెట్లో అసలు ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అంటే 279 కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటాయండి. అండ్ అలాగే ప్రోటీన్ మాత్రం 27 grams ఉంటుందన్నమాట. సో ఎంతో యూస్ఫుల్ అండి ఇది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో లేట్ చేయకుండా మష్రూమ్స్ ఎక్కడైనా కనిపిస్తే కొని తెచ్చేసుకోండి. హ్యాపీగా వండేసుకుని వెయిట్ లాస్ అయితే అయిపోండి. అండ్ నెక్స్ట్ నా ఆమ్లెట్ కూడా ఫినిష్ అయిపోయింది. సో నేను ఈ ఆమ్లెట్తో పాటు నైట్ ఏదైతే నేను బాదం పప్పు సోక్ చేసి పెట్టుకున్నానో, సో ఆ రెండు కలిపేసి అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసేసాను. అండ్ ఇందులో ఈరోజు మనకి హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఫుడ్ అన్నమాట. సో ఇలాగ నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను. అండ్ నెక్స్ట్ 11 AM అలాగా మిల్క్ అండ్ 1 యాపిల్, సింగిల్ యాపిల్ సరిపోయింది. అండ్ నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ చూసేద్దామండి. సో 1 more ఇంగ్రీడియంట్ విత్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. సో అది పన్నీర్. ఇక్కడ నేను పన్నీరు ఓన్లీ 60 grams మాత్రమే తీసుకున్నానండి. అండ్ మిగతాది నేను అలాగా పక్కన పెట్టేశాను. ఈ పన్నీర్ని మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత క్యూబ్స్గా మీరు ఇలా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ సింగిల్ పచ్చిమిర్చి నేను తీసుకున్నాను. సింగిల్ కూడా కాదు, అందులో హాఫే తీసుకున్నాను. అండ్ ఒక సింగిల్ టొమాటో. ఏంటి వీటికి మాత్రమే లంచ్ పొట్ట నిండిపోతుందా అనుకుంటారు కదా, వేసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. అది ఫుల్ కంప్లీట్ అయినప్పుడు చూడండి ఫుల్ ప్లేట్ అంతా అవుతుందన్నమాట. సో హ్యాపీగా తినేయొచ్చు, ఫుల్ టమ్మీ ఫుల్ అయిపోతుంది. అండ్ ప్రోటీన్ రిచ్ కాబట్టి వెయిట్ కూడా చాలా ఈజీగా తగ్గుతారనమాట. సో ఇలా ఒక సింగిల్ క్యాప్సికమ్ కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు పన్నీర్, సింగిల్ టమాటో, సింగిల్ క్యాప్సికమ్ అండ్ హాఫ్ మిర్చి అనేది నేను ఇలా ఫాస్ట్గా రెడీ చేసుకున్నాను. తర్వాత ఆనియన్ తెచ్చుకొని ఆనియన్ కూడా అలాగా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఆనియన్ మరీ చిన్న పీసెస్ కట్ చేయకండి, కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను బటర్తో చేసుకుంటున్నానండి నా పన్నీర్ రెసిపీ అనేది.
సో కొంచెం లైట్గా నేను బటర్ వేసుకున్నాను, ఎక్కువ కూడా వేసుకోలేదు. యాజ్ మీరు వీడియోలో చూడొచ్చు. సో దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. సో మరీ డీప్గా ఫ్రై చేయకూడదండి, డీప్ రోస్ట్ చేయొద్దు. సో జస్ట్ అలాగా షాలోగా ఫ్రై చేసుకోండి, అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కలర్ అలా వచ్చేసినాయి కదా, సో నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు చూడండి చాలా కొంచెం బటర్ వేసుకున్నాను. సో ఎంత అంటే జస్ట్ అట్లా స్ప్రెడ్ అయింది అంతే, ఇంకా ఎక్సెస్ కూడా లేదు. చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో అంత మాత్రం సరిపోతుంది. సో అలా వేసిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నట్టు క్యాప్సికమ్ అండ్ మిర్చి నేను ఎక్కువ అవుతుందేమో కారం అని అనుకున్నాను, బట్ తర్వాత అయితే యాడ్ చేసేసాను. సో మిర్చి యాడ్ చేసుకోవాలి, అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి కాసేపు ఆగిన తర్వాత. సో కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. సో ఈ ఆనియన్స్ కూడా వేగాలి అంటే యాజ్ యూజువల్ అండి, అందరికీ తెలిసిన టిప్పే కదా, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే అవి ఈజీగా మగ్గిపోతాయి. సో ఇలా కొంచెం ఆనియన్ కూడా మనం ఫ్రై అవ్వనిద్దాము. సో ఇది కూడా ప్రోటీన్ రిచ్చేనండి. సో మనం ఇప్పుడు పన్నీర్ గురించి చూసేద్దామా మరి. పన్నీర్ ఒక 100 గ్రామ్స్ పన్నీర్ మనం తీసుకుంటే అందులో 20 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది అండ్ 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే 2 గ్రామ్స్ కార్బ్స్ ఉంటాయి, అంతేనండి. కార్బోహైడ్రేట్స్ 2 గ్రాములు ఉంటాయి. అండ్ దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్నమాట, అండ్ వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది దూరం చేస్తూ ఉంటుందన్నమాట ఇది తింటే. అండ్ ఈజీలీ డైజెస్టబుల్, ఇంకా చాలా లో కార్బ్స్ ఉండటం వల్ల ఈజీగా డైజెస్టబుల్ అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూస్తున్నట్టు వీడియోలో టొమాటో పీసెస్, పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసిన తర్వాత ఈ పక్కన నేను వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేశానండి. వాటిని విడిగా ఎందుకు మళ్ళీ ఫ్రై చేయటం అని చెప్పేసి అట్లా సైడ్లో అదే ఆయిల్లో నేను ఫ్రై చేసేసాను. చేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ టేస్ట్కి సరిపడా ఉందో లేదో. అండ్ కొంచెం అంటే కొంచెం వాటర్ తీసుకోవాలి, చాలా కొంచెం తీసుకోవాలండి వాటర్, ఎక్కువ తీసుకోవద్దు. సో అలాగ నేను సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేశాను. సో నేను మీన్వైల్ ఇక్కడ ఏం చేశానంటే, నాకు ఇక్కడ ఇది హోమ్ మేడ్ కేక్ అండి, నట్స్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో నాకు తినాలనిపించింది యాక్చువల్గా. సో ఓకే చిన్న ముక్క తీసుకుందామని చెప్పేసి చూడండి లాస్ట్లో చిన్న పీస్ ఒకటి కట్ చేసి తింటున్నాను. అండ్ ఇది నేను తినటం వల్ల ఈరోజు నేను ఫ్రూట్ అనేది స్కిప్ చేశాను ఆఫ్టర్ లంచ్. సో ఇలా అయితే నేను ఫుడ్ అనేది మేనేజ్ చేసుకోవాలి, తప్పదు కదా మరి, మన కోసం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే. సో ఇలాగ నేను చిన్న పీస్ కేక్ అయితే తినేసాను, దట్టు హోమ్ మేడ్ అండి, బయటది కాదు. అండ్ నెక్స్ట్ చూడండి ఇప్పుడు వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది మొత్తం. అండ్ ఇక్కడ నేను టమాటో పీసెస్ చెక్ చేస్తున్నాను అనమాట. టమాటో పీసెస్ ఇట్లాగా ఏంటంటే మెదిపితే మెదిగిపోయేలాగా ఉంటే ఇంకా ఫినిష్ అయిపోయినట్టేనండి కర్రీ. సో ఫైనల్లీ నేనైతే నా లంచ్ ఇలా తినేసాను విత్ 3 చికెన్ పీసెస్ అండ్ తర్వాత బటర్ మిల్క్ at 240. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.